మీరు ఈ వీడియోలో చూస్తున్నది సుగంధపాల చెట్టు అండి. ఇది మెట్ట ప్రాంతాలలో విస్తారంగా దొరుకుతుంది. దీని వేర్లు భూమిలో చాలా లోతు వరకు పారి ఉంటాయండి. ఎంతో కష్టపడి ఈ వేర్లను తవ్వి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వేర్లు గుమగుమలాడుతూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు ఎంతో ఆప్యాయతను కలిగిస్తాయండి. ఇందులో తెల్ల సుగంధపాల, ఎర్ర సుగంధపాల లేదా బర్రె సుగంధపాల అనే రకాలుగా లభ్యమవుతాయండి. ఎర్ర సుగంధపాల వేర్లు లావుగా ఉన్నా కూడా సన్నగా ఉండే తెల్ల సుగంధపాల వేర్లలోనే అధికమైన గుణం ఉంటుందని పెద్దలైతే చెబుతారండి. సంస్కృతంలో ఈ సుగంధపాల చెట్టును అనంత లేదా సుగంధ, షారీబా అని హిందీలో అనంతమాల్ అని తెలుగులో సుగంధపాల లేదా గుడపాల అని పిలుస్తారండి. ఇది తీపిగా, చేదు రుచిగా, వగరుగా, సువాసనగా ఉండి చలవ చేస్తుందండి. మూత్రాన్ని బాగా జారీ చేస్తుంది. పైత్య కపరోగాలను హరించి వేస్తుంది. ముఖ్యంగా రక్తం శుద్ధి చేసి చర్మరోగాలను పోగొడుతుందండి. కొంతమంది స్త్రీలు బహిష్టు సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటారండి. అలాంటి వారికి ఈ సుగంధపాల చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. స్త్రీ అతి బహిష్టు తగ్గించేందుకు సుగంధపాల వేర్ల పొడి, అతిమధురం పొడి, మంచిగంధం పొడి ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకొని 1 గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ కషాయానికి మరగబెట్టి వడపోసి చల్లారిన తర్వాత అందులో 1 చెంచా నెయ్యి, అర చెంచా తేనె, 1 చెంచా చక్కెర కలిపి 2 పూటలా తాగుతూ ఉంటే అతి రక్తస్రావము తగ్గిపోతుందండి.